ఇప్పుడు రజనీకాంత్ గారు, వెంకటేష్ బాబు గారిని, నాగశౌరి గారిని వీళ్ళందరిని కలిసారు. మమ్మల్ని కలిసారు. ఇది రాజా రేవేంద్ర గారిని ఇంతమంది సినిమా వాళ్ళు కొంతమంది కలిసారు. తర్వాత నాన్నగారు సత్యాన్ని మీరు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మీరు ఆడియన్స్ ఏం చెప్పబోతున్నారు? అసలు మీ గోల్ ఏంటి? అసలు మీ అభిప్రాయం ఏంటి? ఎవరిచ్చి జనానికి ఏమి ఇవ్వదలుచుకుంటున్నారు? మీ మీ నమోనే సత్య రామప్రసాద్ గారి నుంచి ఆడియన్స్ ఏం చెప్పబోతున్నారు? అంటే నేనంటే రెండు కొడుకుని గురారు. ఈ నమో బలపడతానికి మీరు ఏమైనా ధ్యానం చేస్తున్నారా, లేదంటే మనో అనేది వాళ్ళ సంకల్ప బలాన్ని మీరు ప్రజెంట్ చేస్తారు? ఏం చేస్తున్నారు? అసలు మీ స్టైల్ ఎలా ఉంటుంది? మీ ఆత్మ లెవెల్ ఎలా అనుకుంటున్నారు చెప్పండి. ఇప్పుడు మీరు ఫస్ట్ నన్ను గురువు గారు సంబోధించారు. యాక్చువల్గా నేను గురువుని కాదు, కామన్ మ్యాన్. నేను జస్ట్ అంటే నేను రామప్రసాద్ గారు చెప్పట్లేదు, లోపల ఉన్న గురువుని అంటున్నాం మేము. లోపల గురువుని చూడగలిగితే అంతకంట నేను కాదు. నేను ఏంటంటే మీ లోపల ఉన్న గురువుని చూడపోతే ఇదే మీ దగ్గర మేము 1 hour మేము కూర్చొని మా టైం ఇంత బిజీ టైంలో మేము సాధారణ రామప్రసాద్ ఏదో అమెరికా నుంచి వచ్చాడు, ఏదో 2 రింగులో 2 బుక్స్ తీసుకొచ్చాడంటే మా అవసరం ఏంటి? లోపల ఉన్న గురువుని చూడబెట్టి మీరు చూస్తున్నారు, చూసే భావం మీలో త్రో అయితేనే మేము మీతో మాట్లాడగలం. ఇప్పుడు ఇంతసేపు మనం మీతో మాట్లాడగలుగుతాం. సో అప్పుడు ఏంటంటే ప్రతి మనిషిలోని గురువు ఉన్నాడు. ఓకే, సో అలా అని చెప్పి ప్రతి మనిషి అనుకోవాలండి. ఇప్పుడు చూసే ప్రేక్షకుల గురించి అడుగుతున్నారు. ప్రేక్షకులు గురువు భావంతో చూస్తున్నారు అంటే ఈ ఆధ్యాత్మిక వీడియోని. ఇప్పుడు మనం ఆధ్యాత్మిక వీడియోని అసలు ఏ టైంలో చూస్తున్నాము, ఎందుకు చూస్తున్నాము, చూసిన తర్వాత దాంట్లో పాటించవలసిన విషయాలు ఏంటి అనేది అంటే మీరు దీని మీ సంకల్పాలు బాగా రావడానికి కోసం మీరు ఏమన్నా ధ్యానం చేస్తారా? మీరు ఎట్లా పూజ చేస్తారా? ఏం చేస్తున్నారు? ఇప్పుడు నేను ఒకటండి, ఇప్పుడు నేను నా బాధ్యతలన్నీ 50 సంవత్సరాల లోపలనే అన్ని అయిపోయినాయి. అయిపోయిన తర్వాత నాకు ఇంక వేరే ఆలోచన లేదండి. నాకు ఉన్నది ఒకటే థాట్. ఏం థాట్ అది? నేను ఎవరిని, నువ్వెవరు? ఇప్పుడు మీరు ఏమైనా అర్థమైంది? మీరు ఎవరని మీకు తెలిసింది? క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు నేను ఎవరు అని తెలిస్తే రామలక్ష్మణులు ఎవరో కూడా తెలియాలండి. మరి ఏమైనా తెలిసినారు అడుగుతున్నాను. రామలక్ష్మణులు ఎవరో తెలుసు కాబట్టి నేను పదే మీ దగ్గరికి వస్తున్నాను. బట్ అది మీరు చెప్పాలి, రామలక్ష్మణులు ఎవరు అనేది మీరు తెలుసుకున్నారా? ఇప్పుడు మీ మీద నేను 20 నిమిషాలు వీడియో చేశానంటే ఎందుకు చెయ్యాలి గురించి నాకు ఎందుకని అనిపిస్తుంది ఏంటంటే, ఆ వీడియో గురించి మా గురించి మేము మాట్లాడడం కాదు, నిజంగా మనస్ఫూర్తిగా ఆ వీడియో మీరు చేసి పంపిస్తుంటే అంటే ఇదేంటి మాకు ఇంకో కోణం ఉందా అని, అంటే మాకు తెలియని ఇంకొక కోణాన్ని మీరు చూపించారనేది మాకు ఆనందం ఇచ్చింది. అది ఎట్లా అనిపించింది మీకు? ఇప్పుడు ఆ వీడియో చేయించింది ఎవరు? అది నాకు అర్థం కాలేదు. ఎలా నా పని అది కాదండి. అని పని కాదు కదా, ఏ వీడియో చేయలేదు. అంటే మనస్ఫూర్తిగా మేము సినీ ఫీల్డ్లో ఉన్నా, ఈ గ్రాఫిక్స్ ఎన్ని బొమ్మలు ఎన్ని వేయడానికి కూడా మాకు అంత అనుకున్నా కానీ మా వల్ల కాని పని మీకు ఎలా అయింది అన్నది. అదే అండి, ఇప్పుడు ఒక వ్యక్తిని నేను ఎందుకు కలుస్తానో ముందు నాకు తెలియదండి. తర్వాత నా అంతరాత్మ చెబుతుంది. నేను వెళ్ళిన రూట్ అంతా నన్ను ఆ డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ వస్తుంది. ఫస్ట్ రోజు నాకు 4 years బ్యాక్ కలిసిన వ్యక్తిని ఎందుకు కలిసానో తెలియదు, ఏం మాట్లాడానో నాకే ఒక రకమైన ఇది అనిపిస్తుంది. నేనైనా వెళ్ళి ఆయన దగ్గర ఈ మాటలు మాట్లాడాను అనే భావన కలుగుతుంది. బట్ 4 years తర్వాత నువ్వు కరెక్ట్గా మాట్లాడావు అని అంతరాత్మ చెబుతుంది. ఆ రోజు మాట్లాడిన దానికి జవాబు 4 సంవత్సరాలు కరెక్ట్ అవుతుందండి. సో అందుకని అప్పుడు ఏం చేయాలి, నేను సరెండర్ అయిపోవాలండి. ఇప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాను అనేది వాళ్ళు తప్పుగా అనుకోవచ్చు. నేను అంటే వాళ్ళకి సంబంధం లేని విషయాలు మాట్లాడచ్చు, వాళ్ళకి వాళ్ళ సంబంధం లేని కనెక్ట్ లేని మాట్లాడచ్చు. నేను వాళ్ళకి చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోవచ్చు. బట్ నేను చెప్పే మాటల మటుకి ఎవరు చెప్పిస్తున్నారు. ఈ ఆత్మ నాన్నగారు చెప్పిన నమో మీలో నేనెవరిననే ఫంక్షన్లు మీకు వేసింది, దాన్ని మీరు ఎంతబోటికి చేరుకున్నారు? దాని ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ప్రతి మనిషిలోని మీరు మీ లాస్ట్ వీడియో నేను చూశానండి. దాంట్లో మీరు నేను అనేది 2 రకాలుగా ఉంటాయి, బయట నేను, లోపల నేను, ఆత్మ నేను అని. సో ఆ వీడియో నేను లాస్ట్ వీడియో చూసిన వీడియో అదేనండి. సో దానికి కొద్ది కంటిన్యూస్ మాట్లాడదాం. చెప్పండి. సో మీరు ఎలా చూశారు లోపల నేన్ని, మీలో ఉన్న నేన్ని మీరు ఎలాగా ఐడెంటిఫై చేశారు? గుడ్. ఇప్పుడు సరే మమ్మల్ని క్వశ్చన్ అడిగారు మీరు. అంటే ఇది బెదర క్వశ్చన్ థాట్, బెదర చెప్తాను, నేను చెప్పండి. ఎందుకంటే మేము ఇప్పుడు ఏంటి లేటెస్ట్గా సదానంద గురు దగ్గర కానీ ఎందుకని నేను అంటున్నాం కదా. అసలు ఏంటి మనం జనరల్ కోసం ఏంటంటే మనం ఒకటి అనుకుంటున్నాము, ఇంకోటి ఏదో జరుగుతుంది. అది చెప్పు, అదే పాయింట్. ఈ పాయింట్ని మేము ఎక్కువగా మీరు అడిగారు కాబట్టి సందర్భం చెబుతున్నాం. మమ్మల్ని 4 రోజుల నుంచి చాలా ఈ ఒక 2-3 నెలల నుంచి ఇదే నేను అసలు ఎవరిని, నేనెవరు, ఈయనేనా
చూస్తాను నేనా ఈయన రెండు కలుస్తున్నది ఒకటే అని అంటున్నారు కదా, ఇది దీని గురించి మేము ఎక్కువ ఆరా చేయడం, ధ్యానంలో కూర్చొని తెల్లదానం జరుగుతుందో ఉన్నాం. అంటే నేను ఒకటి అనుకుంటున్నాను, ఇంకోటి ఏదో జరుగుతుంది. అంటే జరిగింది అది కరెక్టా, నేనున్నది కరెక్టా, అసలు నేనెవరిని అనుకోవడానికి, అదేం జరుగుతుంది? ఇలా మా ఇద్దరి మధ్య చాలా ఘర్షణ జరుగుతూ వస్తుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మాకు అనిపించింది ఏంటంటే, ఏమి జరిగినా ఒకే నేనే, ఉండదు ఒకే నేను, ఒకే నేను, విశ్వాన్ని సృష్టించి నాలో ఉన్నది నీలో ఉన్నది, అందరిలో ఉన్నది, అందరిలో ఉన్నది, అంతటా ఒకే నేను. కానీ ఆ నేనులో నుంచి ఈ మేనుగా వచ్చా, జెరాక్స్ దీనిలో నుంచి ఈ డూప్లికేట్ జెరాక్స్ వచ్చేసి దీనికి ఒక పేరు పెట్టుకొని ఈ నేనేననుకొని ప్రతి దానిలో ఇన్వాల్వ్ అయిపోయి అలా ఒక ఎర్ర ఊగులు ఉడుతూ అలాంటి ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ తగిలినప్పుడు, దెబ్బ తగిలినప్పుడు ఇది నేను కాదే అని మళ్ళీ ఆ నేనులోకి వస్తున్నాడు. నా సత్యాన్ని మేము ఈ నేను ద్వారా తెలుసుకున్నాం ఏంటంటే, విశ్వం అంతా ఒకే నేను, ఆ ఒరిజినల్ నేనులో నుంచి జెరాక్స్ నేనుగా మనం రూపుదిద్దుకొని కొన్నాళ్ళు ఈ ప్రపంచంలో నాటకాలు ఈ నేనులో అనుకున్నది జరగకపోయినా మనం అనుకున్నది జరగకపోయినా జరిగింది ఏదైనా వాస్తవం ఆ నేనులో జరుగుతుంది అర్థమైంది. ఇప్పుడు మేము లేటెస్ట్గా ఏం తెలుసుకున్నాం, మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాం. ఇక నాకంటూ ఈ నేను పెద్దగా వాడట్లా, అర్థమైంది. ఈ జెరాక్స్ నేను పెద్దగా వాడదలుచుకోవట్లేదు. ఇప్పుడు నాకు నేను తెలిసిన తర్వాత ఏమైపోయిందంటే, ఈ జెరాక్స్ నేను వాడదలుచుకోవట్లా. నేను భౌతిక ప్రపంచంలో ఉన్నాను కాబట్టి, నా ఫ్యామిలీ సంసారం షూటింగ్లో ఉన్నాను కాబట్టి, ఈ జెరాక్స్ నేను ఏదో మాట్లాడతా, కానీ ఈ మాటలను మట్టికి జరగనివ్వక ఏ నేనేది జరుగుతుందో ఆ నేను జరగని అనే ప్రజెంట్లో ఇప్పుడు మేము ఉన్నాం అనమాట. రెండు నేను ఒకటే. మీ ఏ మాట కూడా విన్నాను, బట్ దానికి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, మీలో ఉన్న నేనుల్ని రెండు నేను ఒకటి చేయగలరా, చేశారా? ఎస్, మా ఇద్దరు ఉండ నేనులా రెండు నేనులు ఉన్నాయి కదా. ఇప్పుడు పోరాటం మొత్తం అదే. ఏముందంటే, నీకు రెండు నేనులు నువ్వు ఒకటే చేయడానికి నీకు రైట్స్ లేదు, అర్థమైందా? ఈ నేను కానీ సైలెన్స్ అయితే ఈ నేనే ఉంది అంటే అర్థమైందా? ఈ నేను అంటున్నాను, ఇప్పుడు మీకు ఇద్దరు తాగపడదాము, ఉండాను, మీకు ఇట్లా ఉండాను, ఇక దిగింది ఉండదు ఎవరు? ఇప్పుడు పోస్ట్ ఎవరు ఉండారు? రెండు ఉండే లేవు, మీకు రెండు కనిపిస్తున్నాయా? రెండు కళ్ళు రెండు కనిపిస్తున్నావా? రామలక్ష్మణులు రామలక్ష్మణ్ నడుపుతున్న ఒక నేను, ఇప్పుడు ఇద్దరు ఉండారు కదా. ఇప్పుడు రామలక్ష్మణ్ నేను అలా పడిపోయింది, ఇప్పుడు ఎవరు ఉన్నారు ఇక్కడ? బట్ అలా పడకూడదు. బట్ ఈ నేను అప్పుడప్పుడు మాట్లాడుతుంది కదండి. నేను అంటుంది నువ్వనే పాయింట్ నేను వస్తున్నా. ఇద్దరిని ఒకటి చేయాలనుకోండి, అప్పుడు వేరండి, అప్పుడు మీకు అదే కదా. నేను అంటుంది ఏంటంటే, పడటం కాదు నేనేది, ఇది డూప్లికేట్ నేను. ఈ నేను పడిపోదు, ఈ నేను చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు రాంప్రసాద్గా రామలక్ష్మణులే ఏదో మాట్లాడుతున్నారు, రామలక్ష్మణ్ ఏదో సాధించారు వీళ్ళను మీరు అనుకుంటున్నారు. కానీ లోపలికి వెళ్తే రామలక్ష్మణ్ నేను డూప్లికేట్ నేను, ఇది మీకు అగపట్టడానికి కోసం ఈ నేను అగపడకుండా ఈ నేను ముందు రామలక్ష్మణ్ ముందు పెట్టింది, ఈ నేను నిజమైన నేను, ఇది అర్థమైందా? ఇప్పుడు నేనేం తెలుసుకున్నానంటే, ఈ ముందు ఉండే నేను డూప్లికేట్ నేను, ఇది దీనిలో నుంచి వచ్చిన ఎనర్జీ అనేది, దీనికి అంత లేదు సీను అనే శక్తిని తెలుసుకోవడం నేనెవరు. దీని గురించి మీరు చెప్పండి గురుగారు, మీ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నేనేంటే ఆ మాటకి మీరు ఏం తెలుసుకున్నారు, అది కరెక్టా రాంగ్? మీరు నాలో ఉన్న నేను సెల్ఫ్ అంటే నేను దాన్ని ఎలా సంభవిస్తున్నానంటే సెల్ఫ్ అంటే మీరు అంటే బాహ్యంగా మనం చేయాలి. మాట్లాడి నేను అది కరెక్టా కాదా మీ అభిప్రాయం చెప్పండి, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి అంతే. పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే అండి, ఇప్పుడు మీరు చెప్పేది ఫైనల్గా మీలో ఉన్న నేన్ని మీ సెల్ఫ్ని రెండింటిని ఒకటి చేయగలగాలండి. ఓకే, థ్యాంక్ యూ, గుడ్. చేయగలగాలండి, ఒకటి అయిపోవాలండి. ఎందుకంటే లేకపోతే ఏమవుతుందంటే, ఈ డిస్కషన్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. ఎందుకంటే నేను ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది, ఏదో లేటెస్ట్ గా జరుగుతుంది, తీసేస్తాను అంటానే ఉంటాం ఎప్పటికీ. తీయలేం, ఎప్పటికీ తీయలేదు. బట్ ఒకటి చేసేస్తే అది అద్భుతం అండి. ఇంకా మీరు ఇక్కడ నుంచి ఆ రెండు నేనులు ఒకటి చేసేసి అప్పుడు ఒకసారి మీరు మీ అంతరాత్మతో మాట్లాడించండి.